ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం జనసేన బీజేపీ లేదా జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం విడిగా పోటీ చేస్తే చాలు తాము గెలుస్తామన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంటుంది. వాళ్ళ మధ్యన విభేదాలు పెట్టడానికి, కూటమిలో విభేదాలు పెట్టడానికి చాలా ప్రయత్నిస్తుంటుంది, ఎస్పెషల్లీ తెలుగుదేశానికి జనసేనకి మధ్యన. తాజాగా జరిగిన పరిణామాలు ఏదైతే మచిలీపట్నంలో జనసేన కార్యకర్త ఇంటిని కన్స్ట్రక్షన్ చేస్తుండగా ధ్వంసం చేయించిన ఉదంతం, ఎంపీ బాలశౌరి నిలదీసిన ఉదంతం తర్వాత అసలు జనసేన వాళ్ళ మీద ఎన్ని దాడులు జరిగినాయో తెలుసా అంటూ ఒక కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. న్యూజివీడ్ నియోజకవర్గం చాటరాయి గ్రామంలో జనసేన కార్యకర్త అంబటి దీపు హత్య, మార్కాపురం జిల్లా మండలం ఇడుపూరు గ్రామంలో నివాసం ఉండే జనసేన నాయకుడు సంకుల మల్లయ్య హత్య, నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య, జనసేన కార్యకర్త డ్రైవర్ రాయుడు హత్య, టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ మీద వినూత ఆరోపణలు చేసింది ఆయుష్యుని. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో టీడీపీ నాయకులు కాల్మని వేధింపులకు కాపు మహిళ శేషమ్మ ఆత్మహత్య, టీడీపీ నేతల వేధింపులకు కైకలూరు నియోజకవర్గం సానారుద్రవరం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త విన్నకోట రామకృష్ణ ఆత్మహత్య, కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం గూడూరు కంకటావ గ్రామానికి చెందిన జనసేన నాయకుడు శ్రీరం సంతోష్ తన పట్ల టీడీపీ ఎమ్మెల్యే నిర్లక్ష్య ధోరణితో ఆత్మహత్యయత్నం, అక్రమాలు ప్రశ్నిస్తున్నానని అడ్వకేట్ జనసేన కోటిపల్లి అయ్యప్ప మీద కత్తులతో దాడి దిగారు టీడీపీ వాళ్ళు అన్నది ఆరోపణ. కొవ్వూరులో జనసేన కార్యకర్తల మీద టీడీపీ నాయకులు దాడి, గుడివాడ చిరంజీవి యువత అధ్యక్షుడు కొవ్వూరులో జనసేన కార్యకర్తల మీద టీడీపీ నాయకులు దాడి, గుడివాడ చిరంజీవి యువత అధ్యక్షుడు మేక మురళీకృష్ణ మీద టీడీపీ నాయకులు దాడి చేసిన ఉదంతో, ఏలూరు జిల్లా చింతపాడులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జనసేన గ్రామాధ్యక్షుడు మోరు రామకృష్ణ మీద టీడీపీ దాడి, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం జనసేన పార్టీ ఏఎంసీ చైర్మన్ మామిడి రామకృష్ణ బెల్ట్ షాపులు పంచాయతీ వద్ద వద్దు అని అడ్డుకున్నందుకు టీడీపీ నేతలు దాడి, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నాడనే నేపథ్యంతో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు మీద టీడీపీ నేతలు దాడి, చిత్తూరు జిల్లాలోని సోమల మండలంలో నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో బ్యానర్ కట్టినందుకు కేక్ కట్ చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కందూరులో జనసేన కార్యకర్త మునీర్ బాషా అని టీడీపీ నాయకులు చితకబాదడం, ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించడం, మచిలీపట్నంలో కూటమి నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లో తమ ఫోటో లేదని జనసేన నేతలు ఆ బ్యానర్ని చింపేశారు. దీంతో టీడీపీ నేతలు వాళ్ళ ఇంటి మీద దాడి చేసి జనసేన నేతలు చితకబాదడం, ఈ క్రమంలో టీడీపీ నేతలు కాళ్ళు పట్టుకుని జనసేన నేతలు క్షమించాలని కోరుతున్న వీడియో వైరల్ చేయడం, మచిలీపట్నం బందర్ మండలం పెదకరగ్రహారం గ్రామంలో టీడీపీ నాయకులు వడ్డీ కాసులు తోట సాయి కొన్ని రోజులు మట్టిని అక్రమంగా తవ్వుకుని అమ్ముకుంటున్నారు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడన్న కోపంతో రెచ్చిపోయిన వడ్డీ కేసులు తోట సాయి జనసేన కార్యకర్త రాంబాబు ఇంటిపై వెళ్లి రాంబాబుని బలవంతంగా బయటకు లాక్కొచ్చి మూకుమ్మడి దాడికి దిగడం, ఒంటిపై దుస్తుల్ని చింపేసి విచక్షణారహితంగా చావగొట్టడం, మచిలీపట్నం జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇంటిని అధికారులు కూల్చేయడం, టీడీపీ వార్డు ఇన్ఛార్జి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడని బాధితుడు ఆరోపించడం, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో కాపు సామాజిక వర్గానికి చెందిన రైతు గోడౌన్ల మీద టీడీపీ నాయకులు దాడి, రైతుపై భౌతిక దాడి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిపట్ల జనసేన కార్యకర్త కావల శివకుమార్ ఆయన అవ్వ గుణభూషణమ్మలకు చెందిన ఇల్లు అర్ధరాత్రి కూల్చివేత, బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది మరియు పోలీసులు అర్ధరాత్రి సమయంలో అక్రమంగా కూల్చేశారన్న ఆరోపణలు, గుంటూరు జిల్లా పతిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం మట్లూరులో టీడీపీ నేతలు దారి కాసి మరి కాపు యువకులపై విచక్షణారహితంగా దాడి, ఇప్పుడు తాజాగా బాపట్ల కొల్లూరులో నూడిల్స్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న జన సైనికుడు ఉప్పు జానకరామయ్య టీడీపీ నాయకుడైన మాజీ ఎంపీ కనగాల మధుసూదన్ ప్రసాద్ను విమర్శించి చులకనగా మాట్లాడడానికి సాగుతూ ఆ పార్టీ శ్రేణులు దాడి తమ మీద జరిగిన దాడి మీద ఫిర్యాదు చేయడానికి వచ్చిన జన సైనికుడు అతని కుటుంబ సభ్యుల మీద పోలీస్ స్టేషన్లో టీడీపీ వర్గీయులు విచక్షణారహితంగా మరోసారి దాడి చేశారు అన్నటువంటి ఇవన్నీ జనసేన వాళ్ళన్నీనే కాదు, ఇందులో కాపులకి జరిగింది కూడా జనసేనకే ఆపాదించుకొచ్చారు. ఓవరాల్గా చూస్తే ఇన్ని ఇన్సిడెంట్లు రాష్ట్రంలో జరిగినాయి అన్నటువంటి దాన్ని వైసీపీ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది.